హలో ఆన్ పాసివ్ వ్యవస్థాపక సభ్యులకు హలో అందరికీ శుభోదయం. 3 వారాల తర్వాత మిస్టర్ షాష్ ఈ రోజు ఆన్ పాసివ్ 360కి వచ్చారు మరియు అతను బాగున్నా ఉన్నారు. అతను కోలుకున్నారు. అందులో అలాంటిదేమీ లేదు, కానీ మనకి కావాల్సిన సమాచారం చాలా ఇచ్చారు. కానీ ఇవన్నీ వినే ముందు ఈ రోజు నేను చాలా అరుదుగా ఒక్క మాట చెప్తున్నాను, వీలైనంత మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వరకు చేయలేదు, ఎందుకంటే రాబోయే రోజుల్లో చాలా మంచి సమాచారం వస్తుంది. అందుకే చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా అరుదు. నేను చాలా అరుదుగా 1 లేదా 2 సార్లు చెప్తాను. అయితే మిస్టర్ యాష్ వచ్చారు. అతను చాలా విషయాలు చెప్పారు, కాబట్టి మేము అతని గురించి చర్చిస్తాము. అతను మనకు కొంత సమాచారాన్ని ఇస్తాడు. అది వారికి మరియు మనకు మధ్య కమ్యూనికేషన్. వారు ఏమి చేయబోతున్నారో అది కొత్తది. ప్రాథమికంగా వారు అక్కడ కొత్తదాన్ని తీసుకురాబోతున్నారు. తద్వారా సరైన సమాచారం మనందరికీ చేరుతుంది. వారు అక్కడ కొంత పని చేస్తున్నారు మరియు రాబోయే రోజుల్లో మీరు అక్కడ ఏదో ఒకదానిని చూడబోతున్నారు. వారు ఈ ఛానల్ ద్వారా కూడా మాట్లాడతారు. వారి ఛానల్ ద్వారా లేదా ఎవరి ఛానల్ ద్వారా అయినా మాట్లాడతాడు. నేను ఒక లింక్ లేదా అలాంటిదేదో ఏర్పాటు చేయబోతున్నాను. తద్వారా అది మాత్రమే మార్కెట్లోకి వెళుతుంది మరియు తప్పుగా ఉన్నవి మార్కెట్లోకి వెళ్ళవు. అప్పుడు అతను కొత్తగా చేయబోతున్నాడు, ఎందుకంటే మధ్యలో అతను కూడా చాలా ప్రతికూల ప్రతిచర్యలు ఉన్నాయి అని చెప్పారు. అవి ఆన్ పాసివ్ వైపుకు వచ్చాయి మరియు వారి వివరాలపై వారు పని చేస్తున్నారు. అంటే వారికి ప్రతిదీ తెలుసు. ఏమి జరిగిందో యాష్కి తెలుసు. ఎవరు ఏమి చెప్పారు? ప్రతికూల ప్రతిచర్య ఉంటే వారు ఈ ప్రతికూలత కారణంగా వారు చాలా త్వరగా మనందరికీ కమ్యూనికేషన్ యొక్క కొత్త మాధ్యమాన్ని పరిచయం చేయబోతున్నారు. కొన్ని ఛానల్స్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా చాలా మంచి అభివృద్ధి జరుగుతోంది. రెండవది, నేను మీకు ఏ తేదీని ఇవ్వబోవడం లేదు. సరే, నేను మీకు దేనికి డేట్ ఇవ్వబోవడం లేదు అని మరొక విషయం చెప్పారు. సరే, వెళ్ళి చెక్ చేసి పూర్తి చేయి అని మెసేజ్ వస్తుంది. ఇది జరుగుతుంది. సరే, తేదీ ఉండదు. ఏదో ఒక రోజు ఆ విషయం మీ ముందుకు వస్తుంది. మీరు తనిఖీ చేయండి మరియు ఇది ఓకే మరియు మీరు బాగున్నారు. సరే, వెళ్ళడం చాలా మంచి విషయం. మూడవది, వారి గురించి కనెక్ట్ చేయడం దాదాపుగా పర్ఫెక్ట్ అని చెప్పారు. అది ఓకే అని వారు సృష్టించాలనుకున్నది పూర్తయింది. కొన్ని మిగిలి ఉన్నాయి, కానీ అది 100% మరియు ఇది కేవలం ఒక ప్రారంభ అప్లికేషన్. ఇది మనందరికీ ఇలాగే ఉపయోగపడుతుంది. దానితో పాటు మరికొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు సరైనవి, కానీ ఇది ఖచ్చితంగా బాగానే ఉంది. నాల్గవది, అతను చెప్పాడు పేమెంట్ గురించి, పేమెంట్ ప్రాసెసర్ల గురించి. పేమెంట్ ప్రాసెసర్ ని టెస్ట్ చేశాం. సబ్స్క్రైబ్ చేసుకొని వారికి పేమెంట్ ప్రాసెస్లు ఉన్నాయి. దాని ద్వారా సబ్స్క్రైబ్ చేసి తనిఖీ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెసర్ బాగానే నడుస్తోంది కాబట్టి ఆ వ్యక్తులు చెల్లింపు చేశారు. కాబట్టి వారు దాన్ని తనిఖీ చేశారు మరియు అది బాగానే ఉంది. కొన్ని ఇతర విషయాలను కూడా తనిఖీ చేశారు, కానీ ఇది చివరి చెల్లింపు ప్రాసెసర్ కాదు. ఇంకా అనేకం తనిఖీ చేయబడుతున్నాయి. కాబట్టి ఇది మంచి విషయం. అవి పూర్తయ్యాయి. అవి బాగానే ఉన్నాయి మరియు రాబోయే రోజుల్లో అవి కూడా ఇప్పటికే తనిఖీ చేయబడుతున్నాయి. కాబట్టి అవి చెల్లింపుల కోసం కూడా ఉపయోగించబడతాయి. కాబట్టి ఇది చెల్లింపులో ఏదైతే ఉంది, ఇది ఇప్పటికే ఓకే. ఇది ఖచ్చితంగా ఓకే మరియు మిగిలినది రాబోయే రోజుల్లో మిస్టర్ యాష్ చేత చేయబడుతుంది. మరియు ఎందుకంటే చెల్లింపుల సమస్య గురించి మిస్టర్ యాష్ పనిచేస్తున్న అనేక విషయాలు ఉన్నాయి. ఈ సిస్టంలన్నీ మన సిస్టంలో నడుస్తున్నట్లయితే అవి దాని వెనుక భాగంలో ఉన్నాయి. ఇప్పుడు చాలా విషయాలు మన ముందు ఉన్నాయి. అంటే ఆమె రావడం మనమందరం చూడబోతున్నాం. బేసిక్గా ఆమె మీ ముందుకు వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. కాబట్టి ఇది ఒక విషయం. తదుపరి విషయం ఏమిటంటే, పెంపుడు జంతువు వారు దానిని కేర్ చేస్తారని మరియు ఆ తర్వాత మాత్రమే మీరు ఈ పనులు చేయాలి. అంటే మీరు చెల్లింపు ప్రాతిపదికన ఉత్పత్తికి చందా తీసుకోవాలనుకుంటే వారు చేస్తారు మరియు దీనితో పాటు వారు చేస్తారు. మేము ప్రస్తుతం చేస్తున్నది చాలా టర్బులేటర్లను కలిగి ఉందని వారు మరొక విషయం చెప్పారు. అంటే చాలా మందికి ఇది సాధారణమైనదిగా ఉంటుంది, ఎందుకంటే మేము కిట్లో చాలా టర్బులేటర్లు కలిగి ఉన్నాము. సరే, ఇది మామూలే అని అన్నారు. అంటే కొన్ని పనులు జరగనప్పుడు ఇలాగే జరుగుతుంది. మార్కెట్ ఇలా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఏది మామూలే. మనకు ఏది మంచిదో జోక్. మనమంతా అవన్నీ ఉన్నాయి సార్. మేము మా పని చేశాము. చాలా పనులు చేశాము, ఇంకా చాలా చేశాము.
గత కొన్నేళ్లుగా ఎక్కడో కొన్ని ఎదురు దెబ్బలు పడ్డాయి. సమస్య లేదు. అది కూడా ప్రక్రియలో భాగమే. అతను చెప్పాడు. మేము ఆ విషయాలన్నింటినీ విడిచిపెట్టాము మరియు ఇప్పుడు మేము పూర్తిగా ఐక్యంగా ఉన్నాము. కాబట్టి ఆ పనులన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. మిస్టర్ యాష్ స్వయంగా ఆ పనులను చేస్తున్నారు. అంటే ఇప్పుడు అతని పర్యవేక్షణలో మరియు అతని మనస్సు ప్రకారం. అందుకే ఈ రోజు నేను ఇలాంటివి చేస్తున్నాను అని చెప్పినప్పుడు నేను మీతో అతి త్వరలో ఒక లింక్ను ఏర్పరచాలనుకుంటున్నాను. తద్వారా ప్రత్యక్ష సమాచారం మీకు సరిగ్గా చేరుతుంది మరియు వారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికోసం బహుశా మరుసటి రోజు లేదా 2 రోజుల్లో ఆ విషయాలు మనకు తెలుస్తాయని నేను అనుకుంటున్నాను మరియు వారు ఇప్పుడు ఏదో ఒక పద్ధతిలో మన మధ్యకి వస్తూ ఉంటారు. ఈ రోజు వారు అలాంటి సమాచారాన్ని పంచుకున్నారు. నేను చాలా బాగున్నాను మరియు అర్థం చేసుకుంటూ ఉండండి అని వారు చెప్పారు. ఇది మేమంతా చెప్పేది మరియు ఖచ్చితంగా అతను నాతో సహా ఒకరిద్దరు వ్యక్తుల పేర్లను తీసుకొని మీరు మంచి చేస్తున్నాము అని అన్నారు. మంచిది మరియు మనం మాట్లాడుతున్నది వారికి నచ్చినట్లయితే అది కూడా మంచిది. కానీ మళ్ళీ ఆ మొత్తం దృశ్యం మరియు నేను దానిని డీకోడ్ చేయగలిగాను. అవును ఎంఆర్, వారు ఏమి చేయాలనుకున్నా ప్రాథమికంగా ఓకే వారు చేశాము మరియు మేము రాబోయే రోజుల్లో ఆ విషయాలన్నింటి ఫలితాలను చూడబోతున్నారు. అవును, ఇవన్నీ జరిగాయి మరియు ఖచ్చితంగా ఇలాగే వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నాయి అని వారు సంతృప్తి చెందారు. బలమైన మనుషులు, ఆ బలమైన వ్యక్తులు ఆ తర్వాత వారి స్వంత పనులు చేస్తారు. ఆ రోజు మిస్టర్ యాష్ చేశాడు మరియు అదే విషయాలను మేము అప్డేట్ చేశాము మరియు మిస్టర్ యాష్ మా ముందు చెప్పినట్లు గుర్తుంచుకోండి, మీకు తేదీ ఇవ్వలేదు కానీ సరే ఇది తీసుకోండి. ఇది ఓకే అయ్యింది మరియు మీరు దానితో మీరు చేయగలిగినదంతా చేయవచ్చు. సరే, ఇలాంటివి ఎలాగూ జరుగుతాయి, వేచి ఉండండి. రాబోయే రోజుల్లో మరికొన్ని అప్డేట్లు వస్తాయా? ఈ రోజు హింట్ ఇచ్చిన యాష్ గారు చాలా విషయాలు అప్డేట్ చేయబోతున్నారు. సరే, తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం మరియు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా ఇప్పుడు నేను చెప్పే విధానం. నేను చాలా తక్కువ చెప్పాను కానీ ఇక్కడ మీతో ఏదైనా మంచిని భాగస్వామ్యం చేయబోతున్నారు కాబట్టి మీకు నమస్కారం చేస్తున్నాను.